రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయనీయమని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వింజమూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ అంబటి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. అదేవిధంగా జోగి రమేష్ కూడా తీరు మార్చుకోవాలన్నారు. ఇలాంటి వాళ్లను శాసనసభకు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఈ మీడియా సమావేశంలో నియోజకవర్గం పరిధిలోని 8 మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ కన్వీనర్లు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. చూశారు మాజీ మంత్రి ఇప్పుడు దాకా అంబటి రాంబాబు గారు అనేవాళ్ళం. అంబటి రామ్ నేను కూడా గౌరవనే అని అంటాను. ఎవరైనా సీనియర్ పొలిటీషియన్ గౌరవం అనడానికి కూడా అర్హత లేదు. అంబటి రాంబాబు మినిస్టర్గా చేశాడు. సీనియర్ రాజకీయ నాయకుడు. అంతకుముందు కాంగ్రెస్ లో ఉండి తర్వాత మళ్ళా వైసీపీలో పార్టీలో ఉండి వెళ్ళే పరిస్థితి. అతను మాట్లాడిన భాష ఒకసారి మీరు చూశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఏ కుటుంబ సభ్యులు కూడా హర్షించరు ఆ భాషను. వారి సొంత కుటుంబ సభ్యులు కూడా ఆ భాషని హర్షించరు. కుటుంబాలకు ఏమి సంబంధం రాజకీయం? కుటుంబ సపోర్ట్తోనే, కుటుంబాలు సపోర్ట్ చేస్తేనే నాలాంటి వాళ్ళు కానీ, బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరైనా కూడా రాజకీయం చేసుకుంటే, ఎంతో మంది రాజకీయ నాయకులు కానీ కుటుంబ సపోర్ట్తోనే రాజకీయాల్లో ఉండే పరిస్థితి. కుటుంబాలు ఏం చేసి కుటుంబాల జోలికి ఎందుకు వెళ్తున్నారు? కుటుంబాల మీదకి ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? కుటుంబాలు ఆ మాత్రం విచక్షణ లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడు. కార్యకర్తలు ఓపిక ఉంటారు. ఎందుకంటే అన్నగారు స్థాపించిన బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించింది తెలుగుదేశం పార్టీ. ఒక క్రమశిక్షణతోటే 83 నుంచి పార్టీని నడిపే విధానం. తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో మన పార్టీని నడుపుతా ఉన్నారు. క్రమశిక్షణతోటే నడుపుతా ఉన్నారు. కార్యకర్తలకి క్రమశిక్షణ, నాయకులకి క్రమశిక్షణ, ఒక పద్ధతి ప్రకారం. ఏ రోజైనా కూడా మన ముఖ్యమంత్రి మన బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ఒక్క ఓడు తప్పుగా మాట్లాడారా? ఎక్కడైనా మీరు చూపెట్టండి. ఒక్క ఓడు ఎవరిని తప్పుగా మాట్లాడే పరిస్థితి. పాలసీస్ మీద అవ్వచ్చు, లేకపోతే ప్రజా సమస్యల మీద అవ్వచ్చు, డిబేట్ చేసుకోవచ్చు. ఎవరి రాజకీయం వాళ్ళు చేయొచ్చు. విమర్శ సద్విమర్శ చేసుకుంటా ముందుకెళ్తున్నారు తప్పితే ఏ రోజున కూడా ఎవరిని కూడా పర్సనల్ గా దూషించిన పరిస్థితి. అటువంటి వారి మీద ఒక గొప్ప కుటుంబం, అన్న ఎన్టీఆర్ గారి మనవడు, అలాగే బాబు గారు అంత సీనియర్ నాయకుడు, 75 ఏళ్ల వయసులో ఈ రోజున అహర్నిశలు రాష్ట్రానికి కష్టపడతా ఉంటే ఆయన ప్రతినిత్యం ఆలోచించేది ప్రతి ఒక్క కుటుంబాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని తప్పితే ఆయనకి వేరే ఆలోచన. ఆయన మీద ఒక దొంగ కేసులన్నీ పెట్టి జైలు పాలు చేయడం జరిగింది. నిన్న కూడా ఈడీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఎటువంటి సంబంధం లేదు. దాంట్లోంచి ఆయన కడిగిన ముత్యంలాగా ఆ కేసు కూడా బయటికి రావడం. అటువంటి వ్యక్తిని గురించి ఈ అంబటి రాంబాబు ఏ విధంగా మాట్లాడారంటే కాబట్టి ఇంకొకసారి అంబటి రాంబాబు అవ్వచ్చు, అలాగే జోగి రమేష్ అవ్వచ్చు, వీళ్ళిద్దరు కూడా దారుణమైన లాంగ్వేజ్. జోగి రమేష్ మాట్లాడుతున్నాడు లోకేష్ బాబు గురించి, బాడీ షేమింగ్ చేస్తున్నాడు. సెన్స్ ఉందా కొద్దిగా? నువ్వు కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్నావు. రేపు పొద్దున నీ లాంగ్వేజ్, నీ పద్ధతి చూసి నీ ఓట్లేస్తారనుకుంటున్నారు జనాలు. కానీ ప్రజలే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరు ఎక్కడ పోటీ చేసినా కూడా, వీళ్ళిద్దరే కాదు ఇంకా కొంతమంది ఉన్నారు వైసీపీలో, అదే పని, వాళ్ళకి వేరే పని ఏం లేదు. వీళ్ళని ప్రజలు గమనించాలి. ప్రజలు చట్టసభలకు రాకుండా నియంత్రించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో వైసీపీ అనేది, పార్టీ అనేది రాజకీయాల్లో ఇంకా మళ్ళా కూడా మన పొలంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత మన ప్రజలుగా మనం తీసుకోవాలి. వీళ్ళిద్దరు ఈ రకంగా మాట్లాడిన వాళ్ళని కనీసం చట్టసభల్లోకి రాకుండా ప్రజలే బాధ్యత తీసుకుంటారని నేను విశ్వసిస్తా ఉన్నాను. ఈ రోజున లోకేష్ బాబు గురించి మాట్లాడతారు. వీళ్ళిద్దరూ జోగి రమేష్ మాట్లాడుతున్నారు లోకేష్ బాబు గారి గురించి. లోకేష్ గారు కొన్ని 100 మంది సీఈఓలు కలిసి ఉంటారు. కనీసం జోగి రమేష్ నీకు గేటు దాకా పోయే దానికి అవకాశం ఉందా? నీకు ఒక కంపెనీతో అపాయింట్మెంట్ పెట్టుకొని నువ్వు గేటు దాకా పోగలవు. జోగి రమేష్ ఏం మాట్లాడుతున్నాను? మంత్రిగా చేసావు, ఆ మాత్రం విచక్షణ లేదా నీకు? మాట్లాడేందుకు నీకు నోటికి ఏది పడితే అది మాట. మళ్ళా వస్తావు, మళ్ళా ప్రెస్ మీట్ పెడతావు, మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడిందంటూ తప్పేందంటావు. నేను తప్పు కనపడటం లేదు మాట్లాడిందంటూ.